అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్తే. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? సుశీ మేడం నా పేరు. సుశీ. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ మేడం. అవునా? ఏమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను సురేష్ అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. సురేష్ అని ఒక అబ్బాయిని లవ్ చేసావు? అవును మేడం. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, చేసిండు, అన్నీ చేసిండు మేడం. ఏంటి నువ్వు లవ్ చేసేటప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? నాకు డబ్బులు లేవు, దీనికి కావాలి, దానికి కావాలి, ఈఎంఐలు కట్టాలి, దానికి దీనికి కట్టాలని చెప్పి చెప్పిండు. అయితే అతను ఇంకో అమ్మాయిని ప్రేమించిండు అనమాట నాకంటే ఫస్ట్. అయితే ఆ అమ్మాయి డబ్బులన్నీ తీసుకెళ్ళింది, అంటే గోల్డ్ ఇప్పించడం అవన్నీ చేసిండంట అమ్మాయికి. అది కాదమ్మా, ఒక మాట. ఏమ్మా నువ్వేం జాబ్ చేస్తావు? సూపర్ మార్కెట్లో చేస్తాను మేడం. సూపర్ మార్కెట్లో శాలరీ ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది. ఓకే, ఈ 20,000 శాలరీ తోటి మీ పేరెంట్స్కి ఇస్తావా లేదా నిన్ను నువ్వే పోషించుకుంటున్నావా? మేడం నేను పేరెంట్స్కి పంపాను మేడం. నేను నా ఖర్చులకు పోంగు ఇంకా తిను నన్ను బాగా చూసుకుంటున్నాను కదా, బాగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి తనకే డబ్బులు ఇచ్చేస్తున్నాను మేడం. అన్ని వచ్చిన జీతం వచ్చినట్టు అబ్బాయికి ఇచ్చేస్తాను. అవును మేడం, నా ఖర్చులకు పెట్టుకుని ఆ అబ్బాయికి ఇచ్చేస్తాను, లేకపోతే ఇవ్వకపోతే కొడతాను మేడం, కొట్టి మరీ తీసుకుంటాడు. లవ్ చేస్తున్నావు కొడతాడు అని అంటున్నావు ఏంటమ్మా? ఇక ప్రేమిస్తున్నాను కదా మేడం, మారుతారు కదా, ఈ రోజు కాకపోతే రేపు మారుతారు కదా, తర్వాత తనే కదా నాకు పెట్టేది చూసుకునేది అని చెప్పేసి ఇస్తున్నాను మేడం. అంటే లవ్ చేస్తే కొట్టించుకోవాలి, డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ఇక్కడ అంతే నడుస్తుంది మేడం. నా ఏజ్ ఎంత? 25 మేడం. 25 years ఉన్నాయి. బుర్రలేదా? చిన్న పిల్లవైతే కాదుగా, 18 సంవత్సరాలు 19 సంవత్సరాల పిల్లవైతే కాదు కదా. జాబ్ చేస్తున్నావు, ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నావా లేకపోతే ఇంట్లోనే ఉంటున్నావా? ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి వర్క్ చేసుకుంటున్నావు. లోక జ్ఞానం అంతో ఎంతో ఉంది, బయట ఏం జరుగుతుందో తెలుసు. అంత తెలిసిన దానివి జాబ్ చేసుకుంటూ నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించింది డీప్ గా ప్రేమించిన మేడం. అట్లా డీప్ గా, చాలా డీప్ గా ప్రేమించిన మేడం. అందుకని చెప్పేసి డీప్ గా ప్రేమించిన దాన్ని ఎలా కొట్టించుకుంటున్నావు మరి? అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోతారని భయం మేడం. ఇది నీకు ఫస్ట్ కావాల్సిన క్లారిటీ ఏంది? తనని వదిలించుకోవడం నీకు ఇష్టం లేదు. ఆ అబ్బాయి కొట్టినా ఏం చేసినా కూడా నీ దగ్గరనే ఉంటాడన్న ధీమా నీకుంది, అంతేనా? అలాగని డబ్బులు ఇచ్చి మేపితే కూర్చుంటాడని నువ్వు అనుకుంటున్నావు. వచ్చినప్పుడు ఒక ½ an hour కానీ 1 hour మంచిగా ప్రేమగా ఉంటాడు మేడం. మంచిగా మాట్లాడతాడు, మంచిగా చూసుకుంటాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. సరే మరి పెళ్లి చేసుకుంటాడు, మంచిగా సెట్ అవుతామని చెప్పి చెప్తాం మేడం, అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ నాకు ఇంకా డబ్బులు కావాలి, కొడతావా అని చెప్పేసి అంటాడు మేడం. ఒక్కో రకంగా ఉంటాడు అంటావు? ఒక్కొక్క రకం ఉంటాడు. సర్లే తర్వాత అతనే చూసుకుంటాడు కదా, అతను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పేసి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మేడం. ఓకే, అంటే ఆ అబ్బాయి ఏమైనా జాబ్ చేయడము, చదువుకోవడం ఏమైనా చేస్తున్నాడా? అది సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నాడు మేడం. జాబ్ చేయడానికి, జాబ్ రావడానికి ట్రై చేస్తున్నాడు. చేయట్లేదు మేడం. అందుకే మంచిగా ATM లాగా దొరికేసావు. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, కొడుతున్నాడు. అన్ని భరించడానికి నువ్వు ఓపికగా ఉన్నావు. దాన్ని ప్రేమ అని నువ్వు మాత్రమే అనాలి. మాకైతే ప్రేమలాగా అనిపించలేదు. మాకు కాదమ్మా, నువ్వెవరికి చెప్పుకున్నా కూడా వాళ్ళు కూడా అంటారు ఇది ప్రేమ అన్నారు. అవసరానికి వాడుకుంటున్నారు ఒకరినొకరు. ఆయన అవసరం నీకెంతుందో నీ అవసరం ఆయనకు అంతుంది. అవసరానికి ఫ్రెండ్షిప్లు లేదు మేడం. అట్లా అవసరాన్ని అనుకుంటే తను కాకుండా ఇంకా వేరే వాళ్ళతో నేను ఉండొచ్చు కదా మేడం. కానీ తను నేను డీప్ గా లవ్ చేసినా కాబట్టి నేను తను ఏం చేసినా నేను భరించాల్సి వస్తుంది మేడం. అది సరే, డీప్ గా లవ్ చేస్తున్నావు, ఓకే. కొట్టినా తిట్టినా డబ్బులు తీసుకుంటున్నా, ఊరికే కూర్చోబెట్టి మేపుతున్నావు, నువ్వే అన్ని చేస్తున్నావు. ఆయన ఏం చేసినా నువ్వు అది భరిస్తున్నావు కదా. మీ ఇద్దరి మధ్య ఏమైనా శారీరకంగా కలవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును మేడం, ఉన్నాయి మేడం. సో వాటికి సంబంధించి ఏమైనా ఫోటోలు, ఏమైనా వీడియోలు పెట్టుకుని నేను బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి ఏమైనా చేస్తా? ఫోటోస్ ఉన్నాయి కానీ ఇంకా బ్లాక్ మెయిల్ దాకా రాలేదు మేడం. ఎందుకంటే దిగారు మేడం. అందుకనే నువ్వు అతన్ని వదిలించుకోవడం ఇష్టం లేదు? అట్లనే ఏం లేదు మేడం. కాకపోతే మంచిగా ఉన్నప్పుడు దిగినాం కదా, అంటే బ్లాక్ మెయిల్ చేస్తారని భయం అనేది ఇప్పుడైతే ఇంతవరకు అయితే అదేం రాలేదు. నేను ఇస్తూనే ఉన్నా, అతను మంచిగానే ఉంటున్నాడు. అప్పుడే మంచిగా ఉంటాడు, అప్పుడే మెంటల్ చేస్తాడు. అంతా బాగుంది. ఒక్కటి నీకు క్లారిటీ ఎందుకు రావట్లేదు? నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, నా డబ్బులని వాడుకుంటున్నాడు, నా శరీరం వాడుకుంటున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కలా ఉంటున్నాడు, ఇష్టం లేనప్పుడు ఒకలా ఉంటున్నాడు.
అయినా నేను భరించాలని ఏ ఆడది ఉంటుందో చెప్పు. కరెక్టే మేడం. ఇక అన్ని తనే అని చెప్పేసి అప్పచెప్పినప్పుడు ఇక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సేమ్ పరిస్థితి కదా అని చెప్పేసి సో ఇవన్నీ అయినా నీకు ఓకే, ఏ ప్రాబ్లం లేదు, అవునా? లేదు మేడం, తను ఒక్కడు మారితే చాలు మేడం, అంతే. ఎలా మారాలి? సైకోలాగా ఉండకుండా మంచిగా ఉండి జాబ్. సైకోనే అర్థమవుతుందిగా, ఇంకా సైకోలా ఏంది? నీకే ఇంకా అర్థం కావట్లేదు. తన సైకో అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. పోనీ అలా ఎందుకు చేస్తున్నాడో చెప్తున్నాడా, ఎందుకు కొడుతున్నాడో చెప్తున్నాడా నీకు? కొట్టడం అయితే ఏం లేదు కానీ అతను నాకంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేసింది ఉంటా మేడం. నాకంటే ముందు చెప్పారు? అతనే చెప్పాడు. అయితే ఆమె డబ్బులు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది, నాకు మెంటల్ బాగా అయిపోతుంది, ఆమె వల్ల నాకు బాగా టెన్షన్స్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పిండు మేడం. మీ లవ్ ఎన్ని ఇయర్స్ దమ్మా? 5 years మేడం. 5 years లో పిచ్చిదాని అయిపోయినావు నువ్వు. అవును మేడం, అతను అట్లా చేసి అర్థమవుతుంది, పిచ్చిదాని అయిపోయినావు. అట్లా చేసి కొట్టినా కొట్టించుకుంటున్నావు, తిట్టినా తిట్టించుకుంటున్నావు, డబ్బులు ఇమ్మన్నా ఇస్తున్నావు, గొడ్డులాగా కష్టపడుతున్నావు. అవును మేడం. మీ పేరెంట్స్ కి ఇవన్నీ తెలుసా? తెలియదు మేడం. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను మేడం. హైదరాబాద్లోనేనా? ఏంటి అది ఫ్రెండ్స్తో కలిసి ఉంటావా లేకపోతే హాస్టలా ఏంది? ఎక్కడ? హాస్టల్లో ఉంటాను మేడం. హాస్టల్లో ఉంటావు. 5 సంవత్సరాల నుంచి హాస్టల్లోనే. హాస్టల్లో ఉన్నప్పుడు ఆ పిల్లోడితో కలిసినావు అని చెప్పి మేడం అడిగినప్పుడు పిల్లోడితో కలిసినా అని చెప్పి ఎక్కడ కలిసినావు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ తీసుకెళ్తుంది మేడం. ఫ్రెండ్ వాళ్ళ రూములు. ఓకే, హోటల్ గీటల్ ఏం లేదు? లేదు సార్, ఓన్లీ రూమ్లే. రూమ్. ఆ అబ్బాయి తీసుకెళ్లేవాడు? ఆ అబ్బాయి తీసుకెళ్తాను మేడం. బాబు చెప్పు, అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్ అన్ని కరెక్టేనా? సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. నమస్కారం. అంటే నాకంటే తను ఇష్టం లేదు సార్. ఇష్టం లేదా? ఇష్టం లేదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటే స్టార్టింగ్ లో ఇష్టం ఉండేది, నాకు ఇప్పుడు బోర్ కొట్టానా? ఇంకంతే సార్, బోర్ కొట్టేసింది. చెప్పు తీసుకొని కొడతావు ఇంకోసారి అన్నావు అంటే. అప్పుడు నాయన కావాలి, నా డబ్బులు కావాలి, అన్ని కావాలి. ఇప్పుడేమో నీకు బోర్ కొట్టాను నేను? బోర్ కొట్టాను నన్ను ఎట్లా చెప్తున్నావు? నువ్వు బోర్ కొట్టాను ఎట్లా చెప్తావు? ఆగమ్మా, ఆగరా ఇట్లా కూర్చో. కూర్చోండి అమ్మా, చెప్పేది మొత్తం కూడా నాన్ కెమెరా రికార్డ్ అవుతుంది. మీరు వెళ్ళి కొట్టడం కరెక్ట్ కాదు. ఏంది బాబు? అవును మేడం, నాకు అంటే బోర్ కొడితే వదిలేస్తాం, టైం పాస్ కావాలంటే పిలిపించుకుంటామా? అలా అని కాదు సార్, నాకు కొంచెం ఉంటది కదా ప్రెషర్. ఎప్పుడు చూసినా ఏం ప్రెషర్ ఉంది నీకు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ టెన్షన్స్ అవి అనుకుంటుంటే నాకు ఉంటది కదా సార్. నేను బతకాలి కదా, నేను చెయ్యాలి కదా. అంతేగాని ఎప్పుడు చూసినా 24 గంటలు అదే సోది సార్, సోది పెడుతూ ఉంటది. ఏది చూసినా నా ఫ్యామిలీ, నా కదా, ఆ ప్రెజర్ ఈ ప్రెజర్. నేనే జాబ్ లేక టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ నా మీద వచ్చి రుద్దుతా సార్. కాదు, నీ ఉల్టా ఆమె పని చేసుకుంటూ ఆ డబ్బులన్నీ నీకే ఇచ్చింది కదా. అవును, నాకు ఇవ్వట్లేదు. నాకు ఇవ్వతే మీరు చెప్తే నమ్మేస్తారా మేడం? మరి చూపించాలా? ఫోన్ పేలో చూపించాలి నీ డబ్బులు కొట్టాలి. అవును, ఇప్పుడు మీరు ఎంత 20 సంపాదిస్తుంది అంటున్నారు, 20 నాకే ఇస్తుందా? ఎక్కడ పెడుతుంది అడగండి. పోనీ ఆమె 20 అని చెప్పింది, పక్కా పెడదాం. నీకెంత ఇచ్చిందో నువ్వు చెప్పు. అవును, నాకు ఎంత ఇస్తుంది మేడం? మహా అయితే నాకు ఖర్చులకు, లేకపోతే మహా అయితే ఇస్తా. అయితే ఎంత ఆ ఖర్చులు ఉంటుంది కదా మేడం. ఒక అబ్బాయి సరే ఎంత చెప్పరాదు? సరే, ఒక 2000 5000 ఆ మధ్యలో ఉంటుంది. ఆ 2000లో నెల మొత్తం బతికేస్తున్నావా? నెల మొత్తం అనేది బతకలేను కానీ ఏదో కొంచెం మేడం. అంటే ఆ 2000 నెల మొత్తంలో ఒకేసారి ఇస్తుందా? రోజుకి 2000 ఇస్తుందా? రోజుకి 2000 మేడం. మీరు ఎట్లా అంటారు మేడం? జాబ్ చేస్తుంది, రోజుకి 2000 ఎక్కడి నుంచి వస్తుంది? మంత్లీ శాలరీ వస్తుంది. సో మంత్లీలో నాకు ఇంత పరిస్థితి ఉంది, నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే, లేకపోతే బైక్ కోసమో లేకపోతే దానికోసమో ఏదో కొంచెం అడుగుతూ ఉంటా. సో తను కూడా నాకు ఆ లైక్ అనేది బండి కోసమో దేనికోసమో అంటే, ఆ దేనికోసం అనేది ఈఎంఐలా, లేకపోతే నీ తాగనీకా, నువ్వు బయట ఎక్కడికైనా తిరగనీకా, నీ తిండికా, నీ సిగరెట్లకా, దేనికి చెప్పు? అంటే నేను జాబ్ కోసం స్ట్రగుల్ పడుతున్నా మేడం ప్రజెంట్. సో నాకు బైక్ పెట్రోల్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ దాని ప్రాబ్లమ్ తో నేను ఆ అమ్మాయి నాకు కొంచెం సపోర్ట్ ఉంటది. నేను ఫర్దర్ గా ఫ్యూచర్ లో నేను ఆ అమ్మాయితో కొంచెం కలిసి ఉందాం అనుకుని నేను అనుకున్నా. కానీ నేను ఆ అమ్మాయితో జాబ్ చేస్తూ అది చేస్తూ నాకు ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఉండాలనుకున్న మూమెంట్ నాకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మేడం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఉండాలని. కానీ కంప్లీట్ గా రాంగ్ వెళ్ళిపోయింది మేడం. అంటే నా ఫ్యామిలీ లైక్ వాట్ ఎవర్ అన్న ఆ మూడ్లో వెళ్ళిపోయింది. వాట్ ఎవర్ అని కాదు, ఒకటి నాకు క్లియర్ గా చెప్పండి. అంటే మంత్లీ ఒక 2000 మీరు తీసుకుంటారు అంతేనా? మంత్లీ 2000 కాదు కానీ ఒక 5K దాకా. అంటే కంప్లీట్ గా ఒకటేసారి 5000 కాకుండా. లేదు సార్, నాకు 20,000 వస్తాయి కదా, హాస్టల్ కి పోను ఒక 5,000, ఒక 1,000 ఖర్చులకు ఉంచుకుని మిగతా అన్ని ఆయనకే కొట్టిస్తాను. 14,000 దాకా మీరు ఇచ్చారు. మీ ఇంటికి ఇచ్చేటోళ్ళు కాదా? ఇంటికి పంపించాను సార్. అమ్మ వాళ్ళ పొలం ఉంది, వాళ్ళ పొలం చూసుకుంటారు, వాళ్ళు నాకేం డబ్బులు అడగరు, వాళ్ళ దాచి పెట్టుకుంటుందని చెప్పేసి అనుకుంటారు. నేను మొత్తం ఇద్దరికే కొట్టేస్తాను. నా ఫోన్ పేలో కూడా చెక్ చేసుకోండి మీరు. నిజమేనా? 14,000 దాకా తీసుకునేటోను కదా?
సార్ 14,000 నేను ఎక్కడ తీసుకోలేదు సార్. 14,000 నేను ఎక్కడ తీసుకోలేదు. తనే చెప్తుంది కదా 5,000 అంటుంది, 1000 మెయింటెనెన్స్ అంటుంది, 6,000 పోతే మిగతా 14,000 అంటే నాకు మహా అయితే 5,000 ఖర్చు వస్తుంది. సరే ఆగు, ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదులే కానీ అయినా కూడా అసలు ఆమెనే నీకు మొత్తం అర్పించుకుంది కానీ ఈ డబ్బులు ఏముందిలే కానీ అసలు మీకు ఎందుకు తేడా వచ్చింది? ఇప్పుడు ఈ డబ్బు గురించే వచ్చిందా? లేదు మేడం, అతను గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేస్తుందంట, ప్రేమ ఆమెకు పెళ్ళయిందంట. పెళ్ళైనాక కూడా మళ్ళీ నేను హస్బెండ్ వద్దు, నాకు నేను నీతోనే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కాల్ చేస్తుందంట. ఆమె కాల్ చేయడం వల్ల మళ్ళీ నాకు ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు. ఈమె ఎవరు? అతను గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఆయన గర్ల్ ఫ్రెండ్. ఈమె ఎవరు? ఈమె గర్ల్ ఫ్రెండ్ అని అంట, నాకు తెలియదు. మీకు తెలియదు? అచ్చా, మీ ఇద్దరికి తెలీదు. మరి మీరిద్దరు కలిసి వచ్చారు కదా? 8 years కింద మేము లవర్స్ ఇద్దరం, కోచింగ్ సార్. అవును, 5 years నుంచి మీరిద్దరు ఒకే ట్రాక్ లో ఇద్దరు వేసుకొని తిరుగుతున్నావా? భోగికి వెనకాల ఏంటి, ఇంజన్ కి వెనకాల భోగిలు తగిలించుకున్నట్టు ఇద్దరిని, ఒకరినేమో 8 years నుంచి, ఒకరినేమో 5 years నుంచి. మేడం మేము ఇద్దరం కాక ఇంకొక ఆమె కూడా ఉంది మేడం, ఆమెతో కూడా ఫోన్ లో మాట్లాడతాం. అచ్చా, మరి ట్రైన్ కి 2 ఇంజన్లు ఉంటాయి కదా, 3 ఇంజన్ వేయడానికి వచ్చి అతను కొత్త కనిపెట్టాడు అనమాట 3వ ఇంజన్. మధ్యలో వేసుకొని తిరుగుతున్నావా? ఇంకోటి 4వ ఇంజన్ కూడా పెట్టిండే. అలా అలా అంటే అలా ఇలా కాదు, ఎన్ని ఎలాలు ఉన్నాయి నీ దగ్గర అసలు? మేడం నేను 8 years నుంచి ఆమెతో లవ్ చేశాను, కోచింగ్ లో పరిచయం అయింది, అంతా చేశాను మేడం. అన్ఎక్స్పెక్టెడ్ నేను ఒకరోజు కాఫీ షాప్ లో ఇద్దరం, తను నేను కాఫీ షాప్ లో కాఫీ తాగుతున్న అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూశారు. అచ్చా, వాళ్ళ అమ్మ వాళ్ళు చూసేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళు చూసినప్పుడు ఆ అమ్మాయిని ఇంకా బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లిపోయి తను ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళు చూసుకొని పెళ్లి చేశారు ఆమెకు. ఆమెకి వేరే పెళ్లి చేసింది. వేరే పెళ్లి వేరే నాతో కాదు. నేను అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను చాలా బాధపడుతూ ఇంకా నేను ఓ మూడ్ లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఒక షాప్ కి వెళ్ళా, లైక్ సూపర్ మార్కెట్ అట్లా వెళ్తే నాకు అప్పుడు తను ఈమె పరిచయం అయింది. అప్పుడు ఏం పరిచయం? బాధల్లో ఉన్నావు బాబు, ఏమా ఓదార్చావు? బాగా బాధల్లో ఉన్నాడు కదా. అవును మేడం. ఓదార్చావు, అక్కడ కనెక్ట్ అయ్యారు మీ ఇద్దరు. చెప్పిండా మరి పాత లవ్ స్టోరీ? చెప్పిండా మీతో షేర్ చేసిండా? చెప్పిండు మేడం సార్, చెప్పిండు. అయినా నీకు నచ్చాడు పాపం. అంటే తను ఇక వదిలేసిండు కదా, ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, వదిలేసిండు కదా, నాతో బాగుంటాడు అని చెప్పేసి నేను కనెక్ట్ కావాల్సి వచ్చింది. అంటే వయసులో కూడా మీరు కొంచెం పెద్దగా అనిపిస్తున్నారు తనకన్నా, మీరు అలా ఎలా కనెక్ట్ అయ్యారండి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్ పెద్దది లేదా సార్? అందరు అదే ఎగ్జాంపుల్ తీసుకుంటారు కరెక్టే, కానీ కొంచెం ఆలోచించాలి కదా. అందరు సచిన్ టెండూల్కర్ లేరు కదా. మరి అంతా బానే ఉంది కదా, మరి మధ్యలో ఏమైంది ఇప్పుడు? అంటే నాకు తను పరిచయమై తనకు నాకు మంచిగా బాండింగ్ ఉంది, బాగున్న టైంలో మళ్ళీ ఇప్పుడు తను నాకు జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్ళీ మెసేజ్ చేసింది. నాకు ఇంకా ఏం చేయాలో ఇప్పుడు అర్థం అవ్వదు. ఏందమ్మా మీ పెళ్ళయిందా? అయింది సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏందమ్మా ఇది కథ? నాకు అతను నచ్చలేదు సార్, అప్పుడు నచ్చలేదు, చేసుకోలేదు, టార్చర్ పెడుతున్నాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు. కానీ నన్ను వదులుకోవాలనిపించలేదు. నేనే మెసేజ్ చేసా, కాల్ చేసా, మళ్ళీ నీతో ఉండాలనిపిస్తుంది, మళ్ళీ నీతో లైఫ్ లీడ్ చేయాలనిపిస్తుంది, నువ్వే కావాలి అని చెప్పి మళ్ళీ నేను కాల్ చేశాను. చేసిన తర్వాత ఆయన మాట్లాడు. మీ ఆయనకు తెలుసా మరి మెసేజ్ చేసినట్టు? అది ఇప్పుడు తెలియదు సార్, ఇప్పటిదాకా తెలియదు. ఏం తెలియదు, నార్మల్ గా మెసేజ్ చేస్తున్నాను ఇప్పుడు అంతే. నేను నార్మల్ గా మెసేజ్ చేశారు, మీ సంసారం చెడగొట్టుకోవడానికి మొదటి అడుగు వేశారు, ఫస్ట్ స్టెప్. మరి అంతా బానే ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ కనెక్ట్ అవ్వడం ఏంటమ్మా? కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ నేను వచ్చేసా మేడం, వచ్చి మళ్ళీ కోచింగ్ సెంటర్కి వచ్చా, కోచింగ్ లో జాయిన్ అయ్యాను. మా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి అంటే ఆయనని పంపించి వెళ్ళాడు. ఆయనకు అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా, మెసేజ్ చేస్తున్నానని తెలియదు. మీ లవ్ గురించి కూడా తెలియదు, ఏం తెలియదు. మళ్ళీ మేమిద్దరం కలవడం, మాట్లాడడం, మళ్ళీ మేమిద్దరం క్లోజ్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. మా ఆయనకు తెలిసింది అన్నట్టు మేము మళ్ళీ రాంగ్ స్టెప్లో వెళ్తుందేమో అని చెప్పేసి తనకు కొంచెం డౌట్ వచ్చి తీసుకెళ్ళిపోయాను నన్ను ఇంటికి. తీసుకెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెసేజ్ చేశా ఆయనకి, నా వల్ల అవ్వట్లేదురా, నేను ఉండలేను, చాలా టార్చర్ పెడుతుండు, నాతో కాదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను డైరెక్ట్ ఆయనకు చెప్పాను మేడం. నేను నువ్వే పెట్టినావు మెసేజ్? నేనే పెట్టాను. పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఆయన కోసమే కనట్లేదు మేడం, ఆయననే కావాలని చెప్పి ఆయనతో పిల్లలు కూడా కనట్లేదు మేడం. ఇదొకటి ఉంది ఇంకా బంపర్ ఆఫర్. ఏంది సార్ అసలు ఏం నడుస్తుంది? ఏం ట్రెండ్ నడుస్తుంది? లవర్స్ ట్రెండ్ నడుస్తుందా? భర్తలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, భర్తల్ని కప్పెట్టేస్తున్నారు, లవర్లతో ఉడాయిస్తున్నారు. సమాజం ఎంత నీచంగా తయారైందంటే పెళ్లి ఒకరితోటి పిల్లలు ఒకరితోటి, అంటే సమాజానికి చూపించే భర్త ఒకటి, ఆ భర్త కలిగిన పిల్లలు వేరే వాళ్ళే. ఇంత నీచమైన సమాజం తయారైందంటే
బాబు నీకు ఇష్టమేనా మరి తనతో పాటు పిల్లల్ని కనడానికి పెళ్లి కాకముందే అదే సార్ నేను అదే ఆలోచనలో పడ్డా ఆలోచిస్తాను. బంపర్ ఆఫరే మెసేజ్ చేశారు, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. సరే మీరు మరి మీ పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా? చేసాం సార్. చేశారు. చేసాం. తప్పు కదమ్మా. తప్పే తెలియలేదు సార్ నాకు. తిను నా కోసమే నాకు ఏమని మెసేజ్ చేశాడంటే, నేను నీ కోసమే ఇంక ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోలేదు, ఏ అమ్మాయితో మాట్లాడట్లేదు, ఇట్లా డిప్రెషన్లో ఇట్లా వెళ్ళిపోతున్నా అది ఇది అని చెప్పి తాగేసి చేసి వీడియో కాల్ చేసి నాకు వీడియో కాల్లో అట్లా మొత్తం టార్చర్ పడేది, అన్నీ చూపించేది, తినకపోయేది, పిచ్చోల్లాగా తిరిగేటోడు. అంటే డబ్బులు ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, పిచ్చోడిని అయిపోతున్నాను, నీకోసమే తాగుతున్నా, నీకోసమే ఖరాబ్ అవుతున్నా అని నీకు వీడియో కాల్ చేస్తా. బా ఏమి ప్లాన్ అబ్బా. అంటే డబ్బుల కోసం ఒక అమ్మాయి, తన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో అమ్మాయి, అదే మళ్ళా వేరే దాని కోసం ఇంకో అమ్మాయి కావచ్చు. ఇంకొక అమ్మాయితో కూడా మాట్లాడుతున్నా అనుకున్నా. సీరియల్ చీటర్ అంటారు, ఇలాంటి వాళ్ళ చీటర్స్ అంటారు, ప్లే బాయ్స్ అంటారు. అంటే ప్లే బాయ్ అంటే ఏదో పాత జమానాలో బాగానే ఉండే, కానీ ఈ రోజులలో ప్లే బాయ్ లా ఖేల్ కథం, వాళ్ళ టైర్లు పంచర్ అయిపోయినాయి. అర్థమైంది, ఎవరు కదలలేకపోతున్నారు. ఇవాళ రేపు సెక్షన్లో ఎంత స్ట్రాంగ్ సెక్షన్లు వచ్చినాయి తెలుసా? ఫ్యాషన్ గా చెప్పుకోవడానికి ప్లే బాయ్ బాగుంది, కానీ ఈ విషయం నువ్వు మల్టిపుల్ అమ్మాయిలతో ఇలా ప్రేమాయణం నడుపుకుంటా వాళ్ళందరినీ మోసాలు చేస్తున్నావు బయటపడ్డది అనుకో, ఏమవుతుందో తెలుసా? మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ జరుగుతాయి, లైఫ్ స్పాయిల్ అవుతుంది. అర్థమైందా? ఊరు దాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఒక పొజిషన్ లో వెళ్ళేసి మనము వచ్చినా సిగ్నేచర్ చేయాలి, మళ్ళీ రేపు ఇంకో పొజిషన్కి వెళ్ళేసి నేను ప్రెసెంట్ ఉన్నాను, నేను ఎక్కడ పారిపోలేదని సిగ్నేచర్లు చేయాలి. మల్టిపుల్ ప్లేసెస్ తిరగడానికి నీ లైఫ్ సరిపోతుంది. అర్థమైందా? ఈ అమ్మాయి వెళ్ళి ఒక పొజిషన్ లో కంప్లైంట్ ఇస్తుంది, ఆ అమ్మాయి వెళ్ళేసి వాళ్ళ ఊర్లో కంప్లైంట్ ఇస్తుంది. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసిన ఈమె కంప్లైంట్ చేస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను వాడుకుంటున్నాడని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నీ బతికేమవుతుంది తెలుసా? నాలెడ్జ్ బుర్రా ఉందా లేదా నీకు? అసలు నీకు డబ్బులు ఇవ్వడానికి ఒక మనిషి, నీకు కోరికలు తీర్చుకోవడానికి ఇంకో పిల్ల, నువ్వు మాట్లాడి ఎంజాయ్ చేయడానికి ఫోన్ కాల్లో ఇంకో ఆమె, ఎంతమంది కావాలరా నైనా నీకు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు? మేడం తనే కాల్ చేసేది మేడం. నేనేదో డిప్రెషన్లో ఉన్నా, నేనేదో వర్క్ ప్రెషర్లో జాబ్ పరంగా దానిపరంగా టెన్షన్లో ఉన్నప్పుడు, ఈ అమ్మాయితో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసేది, డైలీ ప్రెషర్ చేసేది. అది చెప్పకుండా మీకు తనేదో నేనే చేశా అన్నట్టు నా మీద అబండాలు వేస్తుంది. అది కరెక్ట్ కాదు మేడం. తనే కాల్ చేసేది. నువ్వే కాల్ చేసావా లేదా? నువ్వు చేస్తాను. నువ్వే చేసావు. ఫస్ట్ మెసేజ్ నేను చెప్తున్నాను కదా మేడం వాళ్ళకి కూడా చెప్పాను, నేనే ఫస్ట్. నువ్వు జరిగింది చెప్పు మేడం, వాళ్ళకి అబద్ధం చెప్పకు. చూపిస్తాను కదా నేను కూడా మేడం, మీకు అదే చెప్పాను, నేనే మెసేజ్ చేశాను ఫస్ట్ అని చెప్పి. నేను డిప్రెషన్ లో ఉన్నా మేడం, నేను డిప్రెషన్ లో ఉండి ఏదో చేస్తున్న టైంలో కాల్ చేస్తుంది. బేబీ ఎక్కడున్నావు బేబీ, ఏం చేస్తున్నావు బేబీ, నా బొంగు నువ్వు మరి మాట్లాడుతున్నావు, నువ్వే చేసింది. అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు నాకు ఎందుకు మరి రిప్లై ఇచ్చావు నువ్వు? ఎవరు? నువ్వు. ప్రతిసారి చేసింది మేడం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాల్ చేసేది. ఆమె 5 o'clock కాల్ చేస్తే నువ్వెందుకు ఎత్తాలని రూల్ ఉందా? సైలెంట్ లో పడే, బ్లాక్ లో పడే. నువ్వు ఎందుకు ఆమె బ్లాక్ లో పెట్టలేదు చెప్పినావు అసలు? నువ్వు ఎందుకు బ్లాక్ లో పెట్టలే? మేడం నేను బ్లాక్ లో పెట్టలేదు అన్నది మీరు అన్నది కరెక్టే, కానీ నేను ఒకటే నంబర్ తో చేస్తే నేను బ్లాక్ లో పెట్టగలను. ఇలా మోర్ దెన్ ఒకటి వెనకాల ఒకటి, రేపు తనతో అంటే తన నంబర్ తో చేస్తుంది, తన ఫ్రెండ్ నంబర్ తో చేస్తుంది, ఇంకొక ఫ్రెండ్ రమేష్ సురేష్ అనుకుంటే ఏదో ఒక నంబర్ తో కాల్ చేస్తుంది. నాకు 2 color లో బాయ్స్ నేమ్స్ వస్తే నానేదో వర్క్ ప్రెజర్ లో ఉండి జాబ్ పరంగా అనుకుంటూ కాల్ చేస్తే తనే కాల్ చేసింది, నేను ఎలా అనుకుంటా? ఎవరు వాళ్ళు? రమేష్లు సురేష్లు ఎవరు లేరు మేడం. నేను వేరే వేరే నంబర్లతో కాల్ చేశాను కదా, నా నంబర్ బ్లాక్ లో పెట్టావు కదా, మరి ఇప్పటికి నా నంబర్ బ్లాక్ లో ఉందేమో చూడండి. బ్లాక్ లో పెట్టే మేడం నేను తనని. చూడండి మేడం, బ్లాక్ లో ఉంటే నేను ఎందుకు కాల్ చేస్తాను? నాకు మొగోడు ఉన్నాడు కదా, ఇడు అవాయిడ్ చేసిండు అంటే నా మొగోడు ఉన్నాడు కదా, మొగోడుతో ఉంటాను కదా, ఇడు ఎందుకు ఫోన్ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వేంది నాకు మగుడు ఉన్నాడు కదా అంటే కాల్స్ లిఫ్ట్ చేయకపోతే, లేకపోతే కాల్స్ బ్లాక్ లో నీకు మొగుడు మాట చూసారా మేడం? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు లవర్ అన్నాక చెప్తారు, అరే ఇట్లా ఫోన్ చేసి అరే మామ నీ లవర్ కి పెళ్లి అయిపోయిందిరా, పెళ్లి చేసిర్రా అంటే నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా మేడం. ఇంకా ఆ రోజంతా ఫుల్ ఉన్నా. పెళ్ళైన ఒక 2-3 days కి కాల్ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ నంబర్ నాకు తెలియదు. నువ్వు హైపర్ అయిపోయినావు. ఎవరబ్బా నాకు ఈ నంబర్ తో కాల్ చేస్తారు అని చెప్పేసి కాల్ మాట్లాడితే తనే
ఇంకా అప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ తో కాల్ చేసేది, నేను వాళ్ళ హస్బెండ్ తో పేరు ఫిట్ చేసుకున్నా. ఇంకా సరే ఉండని, ఎందుకైనా మంచిది, మళ్ళీ ప్రాబ్లం తనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను కాముగా ఇంకా సైలెంట్ వెళ్ళిపోయినా. ఇంకెళ్ళిపోయి ఒక 1 month 2 months ఇంకా దూరం పెట్టేసిన. డైలీ ఫోన్ చేసేది, డైలీ టార్చర్ చేసేది. బేబీ నాకు నువ్వే గుర్తొస్తున్నావు, మన గడిపిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి, ఈ టైప్ లో చెప్పేది. నేనుండి ప్లీజ్ లివ్ ఇట్, నీకు మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అన్నా కూడా వినేది కాదు. కాలం ఎలా అయిపోయిందంటే లవర్ని కలుసుకోవాలి అంటే భర్త ఫోనే వినియోగించాలి. లేదు మేడం, ఒక్కసారే చేశాను నేను మా భర్త ఫోన్ నుంచి. ఒక్కసారి చేసావు కదా నువ్వు, ఒక్కసారి చేసావు కదా, ఒక్కసారి ఇప్పుడు మీ భర్తకు తెలిసి ఎట్లా ఉండదు చెప్పు? తెలిసింది సార్. తెలిసిపోయిందా? తెలియలే అన్నారు కదా. మేము మళ్ళీ కోచింగ్కి వచ్చినప్పుడు తెలిసింది. ఏంటి అసలు మీరు ఏమేం పనులు చేస్తున్నారో, మీకు హోష్ ఉండే చేస్తున్నారా? సరే మేడం, నేను ఫోన్ చేశాను, నేను మాట్లాడాను అన్నప్పుడు నువ్వు నాతో గంటలు గంటలు ఎందుకు ఫోన్ చేసావు, ఎందుకు మాట్లాడావు నాతో? ఇది ఒక క్వశ్చన్. శేషుడు తప్పు, మళ్ళా నువ్వు ఫోన్ చేసినాక రిప్లై ఇచ్చి నువ్వు ఎందుకు గంటలు గంటలు మాట్లాడావు అంటుంది. నువ్వు చేసుడే తప్పు. చేసుడు తప్పంటే నేను వదులుకోలేకపోతున్నా కదా మేడం. ఇప్పుడు నేను అట్లానే చేశాను, వదులుకోలేకపోయినా. నీకు డివోర్స్ అయినాయా? కాలే మ్యామ్. భర్తతో ఉన్నావు, ఇతను కావాలి. కాదు మేడం, ఇలా చేస్తున్నాడు, ఇలా అన్ని రిలేషన్లు ఉన్నాయని నాకు తెలియదు. నువ్వేమో పెద్ద శుద్ధపూస అయినట్టు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోక మళ్ళీ వెనక్కి వచ్చి ఈయనకి ఇంకా అఫైర్స్ ఉన్నాయనంటే నువ్వు పెట్టుకుంది ఏంది? ఇప్పుడు నువ్వు పెట్టుకుంది ఏంది? నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, నీకేం సంబంధం? ఆయన ఎవరితో ఉంటే నీకేంటి, ఏం చేస్తే నీకేంటి? మాతో తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఎందుకు కాంటాక్ట్ అయినావు? చెప్పాను కదా మేడం, నాకు తెలియకనే చేశాను. ఆమె క్వశ్చన్ అడిగింది, సమాధానం చెప్పు. ఆమెకే చెప్పు, మాకు కాదు అని నేను చెప్పాను మేడం. నాకు నువ్వు కావాలరా అని చెప్పాను. నాతో ఉన్నాడని తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఎందుకు కనెక్ట్ అయినావు? నీకు మ్యారేజ్ అయింది కదా. నాకు మ్యారేజ్ అయినా కూడా ఆడే కావాలి నాకు. ఎందుకో నాకు అప్పుడు మ్యారేజ్ చేసుకోకపోయేది, తనతోనే ఉండేది మరి. ఈ తెలివేది అప్పుడే ఏడవచ్చు. మేము చెప్తున్నా కదా మేడం, కాఫీ షాప్ లో కలిపి చూసి మా పెద్దనాన్న చూసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అప్పి ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసేసారు. నాకు అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేరు, ఏం చేయలేరు. అప్పుడు పెళ్ళైన తర్వాత మా ఆయన ఫోన్లోకి వెళ్ళి ఫస్ట్ కాల్ ఆడికే చేస్తారు, ఇలా పెళ్ళి అయిపోయింది నాకు ఇలా. సరే, ఇప్పుడు మీరిద్దరు కలిసి మీరిద్దరు హ్యాపీగా తిరుగుతూ ఈ ఫోన్ కాల్లు ఇవన్నీ చేస్తున్నారు అనుకో, మీ పెద్దనాన్నకి మీ ఆయనకి అందరికి తెలిస్తే అప్పుడు మాత్రం పోమ్మా, వెళ్ళి రాపోమ్మా, సర్దుకోమ్మా బట్టలు, హ్యాపీగా టూర్కి వెళ్ళి రమ్మని పంపిస్తారా? మరే కదా. లేదా తీసుకెళ్ళి ఆయన బండి ఎక్కిస్తారా? ఇంట్లో దిగబెడతారా? అప్పుడు మాత్రం హ్యాపీగా సాగనంపుతారా నువ్వు అనుకుంటున్నావా? మరి అనుకోలే మేడం, ఇలా చేస్తాడు, ఒక్క అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు, ఇది నువ్వు ఆయన గురించి తప్పు తీయకు, ఫస్ట్ నీ తప్పేందో నువ్వు తెలుసుకున్నాను. ఇప్పుడు పేరెంట్స్ ఫోన్లు పనికిరావు. పేరెంట్స్ అంటే భయం ఉంటుంది, కానీ పెళ్ళయిన తర్వాత భర్త అంటే భయం లేదు. ఫోన్ మాట్లాడుకోవడానికి భర్త ఫోనే కావాలి. అసలు ఏం నడుస్తుంది ఈ సమాజంలో? ఇంత దారుణాలా? నా మీద అబండాలు వేస్తున్నాడు మేడం. నేనెందుకు చేస్తా ఫోను? నువ్వు చేసి మాట్లాడితే నేను మాట్లాడినా సరే. నీ నుంచి మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు కూడా తను కాల్ చేసేది మేడం. నేను కాల్ చేసి మాట్లాడేది. నేను ప్రతిసారి అనేదాన్ని, తను కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నేను అతను కూడా బెదిరించేదాన్ని. అయితే లిఫ్ట్ చేయకపోతే చచ్చిపోతా అంటుంది, అట్లా అంటుంది, ఇట్లా అంటుంది అని తను చెప్పేవాడు. అంటే మేడం నేను ఒక రోజు బైక్ మీద వెళ్తున్నా మేడం. బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్ గా కాల్ వచ్చింది. ఎవరని చూస్తే మా ఫ్రెండ్ ఏమనుకున్నా, వేరే నంబర్ తో కాల్ చేసింది. వేరే నంబర్ తో కాల్ చేసింది. కాల్ చేసి ఆ బేబీ ఎక్కడున్నావు, నేను పలానా దగ్గర ఉన్నా, వస్తావా అంటుంది. అయినా ఒకటి అమ్మ, మీకు అందరికో ఎవరికి వాళ్ళు మేము శుద్ధపూసలం అని ఇక్కడ చెప్పుకుంటున్నారు, కానీ ఒకరికి ఒకరు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తారో మీకు అర్థమవుతుందా? కనీసం ఇంకొకరితో లవ్లో ఉన్నారు, సరే నేను పెళ్లి చేసుకున్నా, అబ్బాయి ఎవరిని ఇష్టపడ్డాడు, నా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడా అని అనుకోట్లా. ఎవరికి వాళ్ళు సైకోలు. చెప్పలేడు మేడం నాకు. ఎందుకు చెప్పాలమ్మా నీకు? తర్వాత మూవ్ అయినా కొద్దీ నేను మా ఆయన దగ్గరికి వచ్చినాక కూడా నన్ను మీట్ అయినా మేడం. వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్ళాడు నన్ను. ఏరా ఎంతమందిని తీసుకోతారా బాబు నువ్వు రూమ్లకి? తీసుకెళ్లి మీట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా అప్పుడు ఫోన్ చూస్తుంటే ఈ అమ్మాయి నంబర్, ఆ అమ్మాయి నంబర్ అందరికి కనిపించేది. సేమ్ రూమేనా? అదే ఫ్రెండ్ రూమ్, అదే రూమ్, అక్కడికే తీసుకెళ్తున్నావా? వీళ్ళిద్దరు నేను ఇంకొక అమ్మాయిని కూడా. మేడం నేను తనని అలా ఫస్ట్ కాల్ చేసి చెప్పింది, నేనేమనలేదు, సరే వద్దమ్మా, వద్దు, నీకు నాకు సెట్ అవుతుంది, నీకు మ్యారేజ్ అయిపోయింది ఏదంటే, లేదు నాకు కావాలంటున్నావు అని ఆమె అనింది. నాకు కావాలంటే వద్దు అని నేను అలా అప్పుడే ఈ అమ్మాయితో నేను మూవ్ ఆన్ అయిపోయాను. అంటే తను చూసి మాట్లాడి
తను నా బిహేవియర్కి నా క్వాలిటీస్కి అన్నీ నచ్చింది. ఓకే. సో నేను ఆమెతో ఉన్నప్పుడు మళ్ళీ ఈమె కాల్ చేయడంతో నాకు అలా డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఒకరోజు అట్లా సతాయిస్తుంటే సరే ఒకరోజు అని చెప్పేసుకొని నేను ఓహో సరేలే ఒక రోజు. లేదు మేడం, అట్లా ఒక 3-4 టైమ్స్ కలిసాను. ఈ అమ్మాయి చెప్పమ్మా. నాకు పక్కన ఫోన్ చేసేది ఈమె ఫోన్ చేస్తే బేబీ నేను పక్కన నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, నేను పార్టీకి వచ్చాను, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పేవాడు నా పక్క నుండి కూడా ఆ అమ్మాయికి. అసలు పెళ్ళయ్యిండు వాటిలో వెళ్ళిపోయిందని వెళ్ళిపోక ఆ అబ్బాయి ఎవరితో పోతే నీకేంది, ఎలా ఉంటే నీకేంది, మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయితో ఎందుకున్నావా అని అడగడము. నీకు అసలు ఏం అధికారం ఉందని అడుగుతున్నావు? నీకు రైట్ ఏముంది ఆ అబ్బాయి మీద? ఎందుకు లేదు సార్, ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటుంది? నేను 8 years లవ్ చేశాను అబ్బాయిని. 8 years అబ్బాయి కోసం నేను హస్బెండ్ కూడా చేశాను కదా, నా భర్తను కూడా దూరం పెట్టేసుకున్నా తనే కావాలని చెప్పేసి. నాకు ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళ భర్తను దూరం ఎలా పెట్టిందో? నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు పెళ్ళైన నెక్స్ట్ డేనే కార్యక్రమం అని ఉండే కదా సార్. నేనేమనుకుంటా వెళ్ళిపోయింది. అయినా నీకు కూడా కొంచెం బుర్ర ఉండాలి కదా. నువ్వు ఒక పెళ్ళైనా ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది, వేరే వాళ్ళ భార్య ఆమెతో నీకేం సంబంధం? ఇది తప్పు అని నీకు తెలియదా? తప్పు ఒప్పులు కూడా నీకు నేర్పించలేదు చిన్నప్పుడు సార్? తప్పే సార్, నేను ఒప్పుకుంటా తప్పే. కానీ కాల్ చేస్తూ నాకు నువ్వే కావాలి, నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వే అన్ని అని అంటే నేను అంటే వెళ్ళిపోతావు, ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతావు. మరి నా పరిస్థితి ఏంది? మరి ఆల్రెడీ ఎంగేజ్ ఉన్నావు కదా నువ్వు వేరే అమ్మాయితో, మరి ఈమెకు నువ్వు మోసం చేస్తున్నట్టు నీకు సార్ నేను ఆ అమ్మాయిని మోసం చేయడం కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ అలా అని చెప్పేసుకొని ఈ అమ్మాయి వచ్చి నన్ను డైలీ టార్చర్ చేస్తుంటే సార్ ఒక రోజు అని చెప్పేసుకొని నేను మూవ్ ఆన్ అయ్యాను సార్. మరి ఆ విషయం మీ గర్ల్ ఫ్రెండ్ తోటి చెప్పిన, ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆమె ఇట్లా ఫోన్లు చేస్తుంది, సతాయిస్తుందని అది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? భయం వేసింది సార్. నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, భయం కాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మా ముందు నువ్వు ఇలా ప్రిటెండ్ చేస్తున్నావు కానీ నీకు లోపల ఉన్నది కలుద్దాం. సరే సరే, నేను ఫోన్ చేసి ఇప్పుడు నేను రమ్మంటే నువ్వు వచ్చావు నాకు, అవునా? రూమ్ కి తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి ఇంకొక అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నన్ను ఇక్కడ బ్లేమ్ చేసేస్తున్నావు. ఈమెనే ఫోన్ చేసింది, ఈమెనే కాల్ చేసింది, ఈమె టార్చర్ పెట్టి రమ్మంటే కలిసేమన్నా ఎందుకు మెయింటైన్ చేసావు? సరే ఓకే అమ్మా, నేను ఒక్కటే చెప్తున్నా, మీది పెద్ద సమస్య, అఫీషియల్ సమస్య అయితే కాదు. ఎందుకంటే పెళ్లి అనే దానికి ఒక లీగల్ ప్రొవిజన్ ఉంది, దానికి ఒక యాక్ట్ ఉంది, దాని పరంగా మనం నడుస్తాం. కానీ లవ్ కి లీగాలిటీ లేదు. లవ్ అనే దానికి ఎటువంటి లీగాలిటీ లేదు, దాని మీద సెక్షన్లు లేవు. ఒకటి, మీకు మోసం జరిగిందని అనుకుంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మీకు మోసం జరిగింది అనుకుంటే మీరు కూడా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఇతని వల్ల ఇటు మీ సంసారం పోయింది, ఇతని వల్ల ఇటు మీ లైఫ్ పోయిందండి. ఏదైనా దెబ్బకైతే పడుతుంది కదా, ఎంతైనా కూడా హట్ అవుతారు జనాలు. నీ వల్ల ఇప్పుడు ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు. మరి నీకు ఎటువంటి శిక్ష ఇద్దాం? నువ్వు చేసేది న్యాయం అనిపిస్తుందా నీకు? నువ్వు రియలా? నువ్వు ట్రూవా? సార్ నేను ట్రూ అంటే కాదని ఒప్పుకుంటా. అలా అని చెప్పేసి వాళ్ళే నన్ను ప్రెజర్ చేశారు సార్. అరే వాళ్ళు ఏమని అంటారు? వాళ్ళు ఒకళ్ళను చంపమని అంటారు, చంపేస్తావా? అలానే చంపదా కాదు సార్. నేను వాళ్ళు చంపడము కరెక్టేనా రాంగా? అది కరెక్ట్ కాదు సార్. రాంగేనా? రాంగ్. మరి వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు చెప్పింది నేను చేసిన, వీళ్ళు ప్రెషర్ చేసిన అంటే వీళ్ళు ప్రెషర్ చేస్తారు వేరే వాళ్ళని మర్డర్ చేయమని. చేస్తావా? మా ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోకుండా నీకు ఇచ్చాను కదా డబ్బులు అన్నీ, వాళ్ళని కూడా పట్టించుకోకుండా నీతో గడిపాను కదా మొత్తము. ఇంటికి కూడా వెళ్ళకుండా, ఇంటికి వెళ్తా అంటే కూడా నువ్వు వెళ్ళొద్దని చెప్పి కాలు పట్టుకుంటాడు కదా నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇక్కడ చాలా స్మార్ట్ గా నాకేం తెలియదు, నేను ట్రూ, నేను అమాయకుడిని, నన్ను వీళ్ళిద్దరు కలిసి నీ జీవితం ఆగం చేశారు అని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ అట్లా కాదు, నువ్వు ఒకరిని వీళ్ళిద్దరు జీవితం ఆగం చేసినావు. ఆయన వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు సార్. ఏది ఇదేం ట్విస్ట్ మళ్ళీ ఇప్పుడు? ఆ విషయం మీకు తెలుసు? వేరే వాళ్ళు బయట చెప్తే తెలుసు సార్, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తెలుసు. బయట చెప్పుడు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ వచ్చింది? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తెలుసు. నాకు తెలుసు, నా దగ్గర ఎవిడెన్స్ ఏంది ఇదేంది? మరి అప్పటి నుంచి చెప్పట్లేదు? కోచింగ్ చేసే టైంలో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు పెళ్లికి పోయినప్పుడు ఫోటోలు పెట్టారు, స్టేటస్ చూసే ఇక్కడ వరకు వచ్చాం. అంటే నా జీవితం ఖరాబ్ అయింది, ఈ అమ్మాయి డబ్బులు వాడుకున్నాడు, ఈ అమ్మాయి జీవితం ఖరాబ్ చేసిండు, ఇంకొక అమ్మాయితో ఫోన్ మాట్లాడి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా ఎంత మందితో ఈ విషయం మీరు అప్పటి నుంచి ఎందుకు చెప్పట్లేదు? మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, లాస్ట్ మూమెంట్ లో చెప్తున్నారు. ఇదే మా టాపిక్ నడుస్తుంది కాబట్టి చెప్పలేదు సార్. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పలేదు. ఇంకా నాకే ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, అమ్మాయి ఫోన్ చేసిందని నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. పెళ్ళి అయితే చేసుకున్నాను సార్. కొంచెం అన్న బుర్ర ఉందా నీకు? ఎంత కన్నింగ్ ఫెల్లో, ఎంత క్రిమినల్ మైండ్ ఉంది నీది? ఇటు ఇద్దరు అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేస్తూ, వేరే అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? మరి ఆమెనన్నా సుఖ పెడుతున్నావా? ఆమె కూడా సేమ్ ఇట్లానే మోసం చేస్తున్నావా? అంటే ఆమె మంచిది కాదని అనుకున్నా సార్ నేను. అరే నీ లైఫ్ లో వచ్చిన ఎవరు కూడా మంచోళ్లే కాదా?
ఇంత నలుగురు ఉన్నారు, నలుగురులలో కూడా ఎవరు మంచోళ్ళు కాదా? అంటే సార్ మనకు నచ్చిన వాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటాం కదా సార్. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు నచ్చారు నీకు? నలుగురిలో అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక మైనస్ ఉంది సార్. ఆ? నాకు అది నచ్చలేదు మేడం. ఫీల్ దొరుకుతుందా? ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? పెళ్లిళ్ళు చేసుకున్నా ప్రతి ఒక్కరిని 60 ఏళ్ళలోనే అడుగు, 50 ఏళ్ళలోనే అడుగు, 40 అడుగు, అడుగుతారా? ఎవరైనా సాటిస్ఫై ఉన్నారా? మీ మీ మిస్సెస్ కి మొత్తం క్వాలిటీస్ అన్ని ఉన్నాయా? అడుగు, తెలుస్తుంది. అంటే నీకు నచ్చిందాక నీకు నచ్చిన క్వాలిటీస్ అన్ని ఉండి సెట్ అయ్యేదాకా ఇలా ఒక్కొక్కరిని వదిలిపెట్టుకుంటూ చేస్తూ మళ్ళీ రిటర్న్ వచ్చి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వస్తావా? అంటే మేడం నేను చేసింది తప్పే, కానీ నేను ఒక మూల వెళ్ళిపోతున్నా మేడం. మళ్ళీ వాళ్ళే ప్రెజర్ చేసుకుని మళ్ళీ కాల్ చేయడాలు. అసలు నువ్వే పిచ్చోడిలాగా బిహేవ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద వేయడం ఏంటి బాబు? ఈ ఆడపిల్లలకు కూడా ఏందమ్మా ఇట్లాంటి పిచ్చోళ్ళు సైకోస్ నచ్చుతారా మీకు? అట్లాంటి వాడి కోసం ఇతనే కావాలని ఈమె ఇంకా మధ్యలో ఇంకో పిల్ల. మీరు కూడా ఏందమ్మా? ఇవన్నీ మీ పేరెంట్స్కి తెలీదు. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి చదువులకి జాబులకి ఎల్లని రాని స్వేచ్ఛ వదిలేస్తే మీరు చేసే కథలన్నీ ఇవి ఒక్కరు కాదు, 2 కాదు, 4 ఎదురు కావాలా లవ్లు మీకు? మొత్తం సమాజం మొత్తం అలానే ఉంది. అమ్మ నాన్న అనుకునేది ఒకటి, వీళ్ళు వచ్చేసి సిటీస్కి వచ్చేసి చేసేది ఒకటి ఉన్నది. బయట మొత్తం మీరు ఒకసారి వెళ్ళండి మేడం, చూడండి నెక్లెస్ రోడ్ అటు చూడండి. అలా చూస్తుంటే అసలు పేరెంట్స్ కి ఈ విషయం తెలుసా అని అంతగా బైక్ నడిపిన లవరు అంటే నా పారిపోతాడా అట్లా పట్టుకుంటారు గట్టిగా. ఎందుకు పట్టుకుంటారో తెలియదు, అర్థం అవ్వదు నాకు. అది ఉరికిపోతున్నాడా పారిపోతున్నాడు అని పక్కకే కదా కూర్చొని ఉన్నాడు, ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు అంతగానంగా పబ్లిక్ న్యూసెన్స్ చేయాలి? ఇట్స్ అంటే నార్మల్ గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నా, అంతగానంగా పాతకాలం అయితే లేదు కదా మేడం. ఎవ్రీబడి గాట్ ప్రైవసీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ అట్లా రోడ్ల మీద పట్టుకొని ఉండడం వల్ల వేరే చిన్నపిల్లలు చూస్తుంటారు, వాళ్ళు వీళ్ళు పెద్దలు చూస్తుంటారు. అది సంప్రదాయబద్ధంగా ఉన్నదా? ఎంత పబ్లిక్ న్యూసెన్స్. ఒక్కసారి ఆ పేరెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ఎవరా అని చూస్తే మాత్రం వీళ్ళకు ఉంటది కదా, అక్కడే చీపిరి కట్టాలు అన్ని ఇరిగిపోతాయి. కానీ మంచి పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటారు కదా, అదే వచ్చింది ప్రాబ్లం. అందుకే ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు బయట. పేరెంట్స్ నమ్మకంగా మీకు ఫోన్లు ఇచ్చి మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయడం వాళ్ళ తప్పు. ఇప్పుడు ఏం కావాలి ఇతని నుంచి? నీకు ఏం కావాలి? ఇప్పించేస్తే అన్ని తిరిగి వచ్చేసినట్టే నీకు. నీకేందమ్మా, ఏం కావాలి నీకు ఈయన దగ్గర? పెళ్లి చేసుకో. వద్దు. ఒకవేళ తర్వాత మళ్ళీ బీర్ బాటిల్లు మందు బాటిల్లు పెట్టుకొని నేను పిచ్చోని అయిపోయినా జుట్టు వీక్కుంటే వీడియో కాల్ నీకు నువ్వు చేసుకున్నావు. నీ జీవితం వీడి వల్ల నాశనమైందని నువ్వండం కాదు, నీ చేతులారా నువ్వే ఖరాబ్ చేసుకున్నావు. ఏదో మంచోడు తిరిగి వస్తాడేమో అని నువ్వు మెసేజ్ చేసినావు, కానీ ఆల్రెడీ నువ్వు పోయిన తర్వాత మొత్తం సినిమాలు చూపిస్తున్నాడు అందరికి. సరే అమ్మా, ఒకటే నేను సజెస్ట్ చేస్తున్నా, మీ హస్బెండ్ దగ్గర మీరు రిటర్న్ వెళ్ళిపోండి, కాళ్ళ వేలు పడండి, తప్పైపోయిందని ఎంతో కొంత క్షమాపణ అడగండి. డెఫినెట్లీ తను మంచోడైతే మిమ్మల్ని క్షమించేసి మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. మంచిగా లైఫ్ లీడ్ చేయండి. ఇలాంటి చెత్త ఫెలోస్ వల్ల మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఇతని నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేయండి. మీ డబ్బులు అన్నీ తిరిగి వచ్చేలా మేము చేస్తామండి. ఖచ్చితంగా మీ డబ్బులు అన్నీ తిరిగి వస్తాయి. మీకు జరిగిన అన్యాయానికి ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా మేము ముందుకొచ్చి మీతో పాటు కంప్లైంట్ రాయించి స్టేషన్లో ఇతని మీద కంప్లైంట్ కూడా చేపిస్తాము. ఇతను ఎంక్వైరీ చేయించి ఇతని వైఫ్కి ఈ విషయాలన్నీ కూడా తెలిసేలా మనం చేద్దాం. అది ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఉన్నా కూడా మాకు పెట్టండి. వాళ్ళందరూ కూడా కాల్ చేసి తన నిజ స్వరూపం ఏముందో మనం ప్రజల ముందుకు తీసుకొస్తాము. ఇలాంటి చీటర్స్ని ఏ అమ్మాయి కూడా నమ్మకూడదు అని మనము తెలిసేలా చేద్దాం. డెఫినెట్లీ చేద్దాం. అమ్మాయిలు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళ లవర్కి ఎంతమంది అమ్మాయిలు మెసేజ్లు చేస్తున్నారో అండ్ అబ్బాయిలు కూడా వాళ్ళ అమ్మాయి ఎంతమందికి మెసేజ్ చేస్తున్నారో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం. ఒకళ్ళ పాస్వర్డ్లు ఇంకొకళ్ళు షేర్ ఒకవేళ ఇవ్వకపోతే పాస్వర్డ్ అక్కడ ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ పాస్వర్డ్ ఇవ్వకపోయినా క్వశ్చన్ మార్క్ ఉన్నది, గర్ల్ ఫ్రెండ్ పాస్వర్డ్ ఇవ్వకున్నా కూడా క్వశ్చన్ మార్కే ఉంటుంది. సో జాగ్రత్తగా మెలగాలి. సరే అండి, మీరు కూర్చోండి, ఏముందో మనం డిస్కస్ చేస్తాం. కూర్చోండి అమ్మా, బయట కూర్చోండి. బయట కూర్చోండి. నమస్కారం.